ప్రభుత్వాలు మారినా పారిశ్రామిక విధానాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మహేశ్వరంలో మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తెలుగు మహిళలు దేశంలోనే బంగారాన్ని అత్యధికంగా వినియోగిస్తున్నారని, అటువంటి నేపథ్యంలో మలబార్ గోల్డ్ హైదరాబాద్ను ఎంచుకోవడం శుభపరిణామమని సీఎం తెలిపారు. పరిశ్రమలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను పెట్టడం ద్వారా సరైన రాష్ట్రంలో సరైన వ్యాపారాన్ని మీరు ప్రారంభించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రము పెట్టుబడులను ఆకర్షించే దిశగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం 4వ నగరాన్ని భారత్ ఫ్యూచర్ సిటీని ఈరోజు ప్రపంచానికి అందించబోతుంది. ఆ భారత్ ఫ్యూచర్ సిటీ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నది. ఈరోజు భవిష్యత్ ప్రణాళికలని ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ఈరోజు డిసెంబర్ 9, 2025 లోపల విజన్ డాక్యుమెంట్ను ఇవ్వడం, ఆ విజన్ డాక్యుమెంట్తో రాబోయే 100 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో ప్రణాళికలు రచించి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. అందుకు ప్రధానమైన కేంద్రం ఈ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ముచ్చర్ల, బాగరకంచ ఈ ప్రాంతంలో ఒక గొప్ప నగరాన్ని నిర్మించడానికి ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఈ ప్రణాళికలను సిద్ధం చేయడంలో సింగపూర్కు సంబంధించిన సంస్థలు, ఇతర దేశాలకు సంబంధించిన కన్సల్టెంట్స్ అందరూ కూడా నిరంతరం పనిచేస్తున్నారు మన నగర అభివృద్ధి కోసం. ఈరోజు దేశంలో ఐటీ అంటే హైదరాబాద్, ఫార్మా అంటే హైదరాబాద్, బల్క్ డ్రగ్స్లో 35% ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఫ్రమ్ హైదరాబాద్. సో వీఆర్ లిజెండ్స్ ఇన్ ఫార్మా, వీఆర్ లిజెండ్స్ ఇన్ ఐటీ, నౌ వీఆర్ లిజెండ్స్ ఇన్ గోల్డ్. వై? బికాస్ మలబార్ Gold and Diamond Manufacturing Unit has been established in my Maheshwaram and Hyderabad, Telangana. Now I can say proudly, Hyderabad, Telangana is the legends in gold. ఈరోజు ఒక్కొక్క రంగంలో తెలంగాణ రాష్ట్రం రాణించడం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పెట్టుబడులను ఆకర్షించడమే కాదు, పెట్టుబడులు పెట్టిన వాళ్లకు పెట్టుబడులకు రక్షణ కల్పించి లాభదాయకంగా వాళ్ళ వ్యాపారాలు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు మీరు 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు టీడీపీ ఉన్నా, ఆ తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నా, ఆ తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నా, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన పెట్టుబడుల విషయంలో, పారిశ్రామికవేత్తల విషయంలో మన విధానాలు మారలేదు. ఇంకా విధానాలను అభివృద్ధి చెందుకుంటూ మెరుగైన అవకాశాలు కల్పించుకుంటూ ముందుకు వెళ్ళినాం. ఐ వాంటెడ్ టు అష్యూర్ ఎవ్రీ ఇన్వెస్టర్ వీఆర్ దేర్ టు సపోర్ట్, వీఆర్ దేర్ టు గివ్ ఇన్సెంటివ్స్ అండ్ ఎవ్రీథింగ్. యూ కెన్ కమ్ అండ్ యూ ఇన్వెస్ట్, యూ కెన్ డూ యువర్ బిజినెస్. తెలంగాణ మీన్స్ బిజినెస్, తెలంగాణ మీన్స్ ప్రాఫిట్. Come and invest in Telangana. We are there to support. I wanted to once again congratulate Malabar team.